అయ్యప్ప స్వామి కథ హిందూ పురాణాల్లో అత్యంత విశిష్టమైనది. ఇందులో భక్తి, ధర్మం, నియమం మరియు సమానత్వం అన్ని కలిసిపోయి ఉంటాయి. అయ్యప్ప స్వామిని హరహరసుతుడు అంటారు. అంటే ఆయన లార్డ్ శివ మరియు లార్డ్ విష్ణువు మోహిని రూపంలో కలయికగా జన్మించిన దివ్యశక్తి. ఈ అవతారం తీసుకోవడానికి ప్రధాన కారణం మహిషి అనే రాక్షసి. ఆమెకు ఒక వరం ఉండేది. శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన కుమారుడు తప్ప ఎవరు ఆమెను సంహరించలేడు. ఈ వరం వల్ల మహిషి అజేయురాలైన దేవతలను, ఋషులను, భూమిపై ఉన్న జీవాలను బాధించింది. దేవతల పరిష్కారం కోసం శివుడు మరియు విష్ణువును ప్రార్థించగా విష్ణువు మోహిని రూపం ధరించి శివుడితో కలయిక ద్వారా ఒక దివ్య శిశువు పుట్టాడు. ఆ శిశువే అయ్యప్ప స్వామి. ఆయనను భూమిపై పెంచేందుకు కేరళలోని పండల రాజ్యం రాజు రాజశేఖర్ అడవులలో కనుక్కొని దత్తత తీసుకున్నాడు. శిశువు మెడలో మణి ఉండటం వల్ల అతనికి మణికంఠుడు అని పేరు పెట్టాడు. చిన్నప్పటి నుంచే మణికంఠుడు అసాధారణ శక్తులు, జ్ఞానం, ధైర్యం ప్రసిద్ధించాడు. కాలక్రమేగా రాజుకు స్వత్వం కుమారుడు పుట్టడంతో రాణి మణికంఠుడిని రాజ్యం నుండి తొలగించాలని ప్రయత్నించింది. అనారోగ్యంగా నటిస్తూ పులిపాలు తీసుకురావాలని వైద్యుడితో చెప్పించింది. ఎందుకంటే అది అసాధారణమైన పని. అయితే మణికంఠుడు ధైర్యంగా అడవిలో